ఈ 6 చూసిన తర్వాత మాట్లాడుకుంటా లేవు. ఏంటంటే మల్లన్న అరణ్ ఒక టీము నెల్లూరు నుంచి, మోహన్ రెడ్డి అన్న అంజిరెడ్డి అన్న ఒక టీము. 4.1 బాల్ కి 91 రన్స్ కొట్టాడంట. కౌంటీ చూసేద్దాండి, పిచ్చుకుంటదంట కౌంటీ, అసలు బుర్ర పాడైపోద్ది మీకు. ఇంక ఈ 6 అయితే అబ్బో డీప్ కవర్ పాయింట్ మీద పెద్ద 6 1 2 meters ఉంటది. వాళ్ళు సరదాగా ఇచ్చేసాడు స్పేర్ లెగ్ మీద. క్యాచ్ క్యారీ అయింది, క్యాచ్ ఫస్ట్ వికెట్ గౌన్. మరొక బ్యాటింగ్ స్లిప్ అయి క్యాచ్ డ్రాప్. అంజీ చేసిన బాల్ ఈ బాల్ అయితే సింపుల్ కొట్టాడు బ్రో. ఇదైతే స్పేర్ లెగ్ మీద పెద్ద 6. ఈ 6 చూసిన తర్వాత అయితే మాట్లాడుకుంటా లేవు. పెద్ద శ్రీహరికోట పెద్ద 6. ఆ రోజున మళ్ళీ పోనుకు వచ్చినట్టు ఈ 6 అయితే అబ్బో స్పేర్ లెగ్ మీద లాంగ్ మీద పెద్దగా వెళ్తూనే ఉంది 6. మరొక షాట్ స్పేర్ లెగ్ మీద, ఇది కూడా పెద్ద 6 అన్న శ్రీహరికోట. అంజు నుంచి సేమ్ బాల్ సేమ్ ప్లేస్ సేమ్ 6, 6 పరుగులు. వాళ్ళు కూడా ఫీల్డర్ ఎత్తుపైన 6 పంపిద్దాం కానీ టైం అవ్వలేదు. రన్అట్ మిస్ సింగల్. ఈ 6 ఒకసారి చూడండి, ఆఫ్టర్ బిఫోర్ నెవర్ బిఫోర్. అసలు ఇది మిడ్ వీక్ మీద పెద్ద 6 బ్రో శ్రీహరికోట. ఈసారి అంజీ చేసిన బాల్ ని మంచిగా కట్ షాట్ ద్వారా నేరుగా నేత్ర ఫీల్డర్ దగ్గరికి నేరుగా బాల్ పంపించడం జరిగింది. 2 runs. ఇలాంటి 6లు కొట్టాలంటే నెల్లూరు మళ్ళీకి అవ్వలేకలా కొడతాడు. ఇదైతే డీప్ పాయింట్ మీద 6 runs పెద్ద శ్రీహరికోట. ఈ సార్ 6 అయితే డీప్ కవర్ పాయింట్ మీద పెద్ద 6. ఈ 6 చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇతను ఎవరో నెల్లూరు మళ్ళీ ఫ్యాన్ అంట. ఈ 6 కొట్టిన తర్వాత నిలబడన్నా అంటాడు. అంజీ నుంచి మంచి బ్లాక్ బంతి, డాట్ బాల్. నెక్స్ట్ బాల్ 6 కొట్టే ప్రయత్నంలో గాల్లో ఉంది బంతి. క్యాచ్ క్యారీ అవుతుందా లేదా చూద్దాం. నేరుగా ఫీల్డర్ చేతిలో క్యాచ్, క్రికెట్ గౌన్. ఈ బంతి చాలా బలంగా కొట్టాడు. గాల్లో ఉన్న బంతి క్యాచ్ పడతాడా లేదా చూద్దాము. లేదు, క్యాచ్ పట్టేశాడు, వికెట్ గౌన్. షార్ట్ వికెట్ కోల్పోయినా మళ్ళీ నెల్లూరు మళ్ళీ. ఈసారి అంజీ చేసిన ఫేస్ కి డాట్ బాల్ పడింది. అది నేరుగా వికెట్ చేస్తాడు. స్టంప్ అవుట్ అన్నాడు కానీ నాట్ అవుట్. ఈసారి కవర్స్ పైన నేరుగా ఫీల్డర్ చేతులకి నేత్ర దగ్గర నుంచి సింగిల్ రన్. ఈసారి కవర్ పాయింట్ మీద నేరుగా 4 runs. 5 ఓవర్లకు 91 runs కొట్టడం మామూలు విషయం కాదు. ఆ బ్యాటింగ్ ఎబిలిటీ చూడండి, మళ్ళీ చాలా చక్కగా ఆడతాడు. ఇలాంటి మళ్ళీ ఐఎస్ఎల్కి సెలెక్ట్ అయ్యి నెల్లూరు తరపున ఆడాల్సిన మళ్ళీ ఐఎస్ఎల్లో ఆడిపిస్తుంటే వేరే లెవెల్లా ఉండేది. కానీ మరి ఇలాంటి చక్కని ప్లేయర్కి ఎందుకు అవకాశం ఇవ్వలేదో నాకు తెలియదు. బట్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్లో మట్టుకి అదిరిపోవాలి. ఎందుకంటే ఒక ప్లేయర్ని గొప్పతనాన్ని మనం కాకపోతే ఇంకెవడో పొగుడతాడు భయ్యా, అర్థమవుతుందా? సరే ఈసారి అయినా సరే ఆ తప్పులు జరగకుండా చూద్దాము. ఓకే, మళ్ళీ గ్రేట్ బ్యాటింగ్. మళ్ళీ ఈ 4th అయితే 5 ఓవర్లకు 30 బంతులకు 91 runs కొట్టాడు. మంచి ఫామ్లో ఉన్నాడు మళ్ళీ అన్న. ఇది రివెంజ్ మ్యాచ్ అంటే తర్వాత పాటు చూసేద్దాం. ఫాలో చేసి సపోర్ట్ చేయండి. కౌంటీ ఆటగాడిని ఆడిన తర్వాత ప్రతిసారి ఒకటి నేర్చుకున్నా, ఏదో ఒకటి జీవితం నేర్పించింది. మన కథ మనమే రాసుకోవాలి. డోంట్ లెట్ ఎనీబడి టెల్ యూ వాట్